ఒకప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఉండేవారు, ఆయన చేయట్లేదు. హనుమంతరావు మీరే చెప్పారు చేయట్లేదు, సదానంద గారు చేయట్లేదు. మధ్యలో వరంగల్ సీన్ లాంటి వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు. వరంగల్ సీన్ లాంటి వాడికి కూడా వెళ్ళిపోయేసా. అదే నేను చెప్తున్నాను. నేను మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే వరంగల్ సీన్ అంత మైకు పట్టుకొని నన్ను మార్కెట్లో మమ్మల్ని బ్లేమ్ చేసిన ఆయనకి వెళ్ళిపోయేసింది నేనే. మీరు ఇప్పుడు పోయి అడగండి. కష్టకాలంలో లైగర్ సినిమాకు నేను డబ్బు ఇచ్చా, నాకు ఇప్పటివరకు డబ్బు రాలా. తర్వాత థియేటర్లకైనా ఏ థియేటర్లకైనా ఈ రోజు వరకు నేను సినిమాలు ఇచ్చానని ఎంతో కొంత పాపం అవుట్ అయిపోయిండు, రోడ్డు మీదకి వచ్చిండు అని చెప్పి అతనికి నేను డబ్బులు సినిమాలు ఇస్తూ కోఆపరేషన్ చేస్తూ వస్తున్నా. మరి నేను శత్రువులాగా చూడలేదు కదా. ఇది జనాలకు తెలియదు కదా. అదే చెప్తున్నాను, బయట జనం చూస్తున్నారు, లోపల ఏందని ఎవరికి తెలియదు అంటున్నాను. శిరీష్ రెడ్డికి అదే అంటున్నానండి, అందుకని అంటున్నాను. ఇప్పుడు నేను ఎప్పుడు మీరు చెప్తే కదా తెలిసింది. రామ్ చరణ్ మేము రూపాయి అడగలేదు, రామ్ చరణ్ కాదు ఏ హీరోని సినిమా ప్రాఫిట్ అడగలేదు, ఈ రోజు వరకు అడగలేదు. ఇప్పుడు మిగతా వాళ్ళు అలా లేరు కదా. అదే అంటున్నాను. ఇప్పుడు అదే అందుకనే కదా నేనేమంటున్నాను, బయట జనం మాట్లాడుకునేటి అప్పుడప్పుడు ఇలా ఇంటర్వ్యూలు ఇవ్వాలి మీరు. ఇక్కడే అదే చెప్పాను నేను ఏది మాట్లాడినా నిజాలే మాట్లాడతాను. నేను ఎవరికి భయపడను, నాకు అవసరం లేదు. టేక్ ద రెస్పెక్ట్, గివ్ ద రెస్పెక్ట్. నాకు మర్యాద ఎవరు ఇస్తారు, నేను వాళ్ళకి మర్యాద ఇస్తాను. అది నా క్యారెక్టర్. అందుకని మా రాజు ఏం చేస్తాడంటే నన్ను మ్యాక్సిమం నువ్వు కూర్చొని నువ్వు మాట్లాడకంటే, ఎందుకంటే నేను ముందుకు వెళ్ళిపోతే ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, మన చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూస్తారు, ఎందుకు అనవసరంగా డ్యామేజ్ అవుతుంది అన్న టైప్లో. వెనకాల థియేటర్ల బిజినెస్ చాలా కత్రోడుగా, అంటే వ్యాపారం యాక్చువల్గా మనం సామెత ఉంది, వ్యాపారంలో చేయాలి, అది మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. సో మీరు అలా చేస్తారు. బట్ తెర ముందు రాజుగారు ఉంటారు, మీరు ఎవరికి తెలియదు. అంటే వాళ్ళకి కొద్దిమంది తప్పి మూర్తి గారు కానీ బట్ అందరూ ఏమంటే రాజుగారిని అంటారు పాపం. సీరియస్ ఎవరికి అదే చెప్తున్నాను. ఇప్పుడు రాజేమో సామరస్యం, నేనేమో మొండోని. నా మొండితనాన్ని ఎవరు ఎదురుగా కత్తి కూడా పట్టుకుంటారు. అదే చెప్తున్నాను, నా మొండితనాన్ని నన్ను ఎవరు ఎదుర్కోలేరు. అది మా రాజు భయం. అందుకని నన్ను ముందుకు రానివాడు. ముందుకు వస్తే పేలిపోద్ది. అందుకే దానికి రాజు మీద పడతా ఉంటాయి. కానీ ఆయన కొంచెం ధైర్యంగా ఫార్వర్డ్ ట్రేడింగ్ చేస్తారు కదా రాజుగారు. ఏది గోకుని ఏదైనా వెళ్ళి బస్సుకున్న కోటి అటు ఇటు అంతే. అది మా ఇద్దరు ఇప్పుడు మేము ఒక మూవీ కొనాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మేము ఇద్దరం అనుకుంది చేయమండి. నేను ఒకటి చెప్తాను రాజుకి, మనం ఈ సినిమా చేయాలి అంటే చేయాలంతే. నేను కూలీ కూడా అలాగే కదా. అంతే, ఏదైనా అంతే. నేను ఇప్పుడు కూలీ చెప్తున్నాను ఎగ్జాంపుల్. సునీల్ ఒక 2-3 days బిఫోర్ 4 days బిఫోర్ సునీల్ వదిలేశాడు. ఒకటే చెప్పాను నేను సునీల్కి ఫోన్ చేసి, నువ్వు చేస్తావా లేదా, డైరెక్ట్ మేము వెళ్ళి చేసుకోవచ్చుకోవాలా, కానీ సినిమాని అయితే వదలను, ఆ రేట్ ఏదైనా పర్వాలా. అక్కడ మళ్ళీ మీ నాగవంశీతో పోటీ పెట్టడం. నాగవంశీతో పోటీ లేదండి, ఎందుకంటే నాగవంశం వల్ల నాకే ఇస్తాడు కదా. నైజాం ఇస్తారు. అవును. బట్ ఇప్పుడు మీకు నైజాం వైజాగ్ రెండు వస్తాయి కదా. అంతే. అదే అనేది నైజాం వైజాగ్ వస్తాయి, కానీ నాకు నాగవంశీతో పోటీ అని కాదు కదా. నాకేంటంటే ఆ సినిమా నాగవంశీ మీరు పోటీ పడ్డారు కదా. అట్లా అలా నాగవంశీకి నాకు పోటీ లేదు, ఎందుకంటే నాగవంశీ ఇక్కడ మీరని కాదు, సినిమాకి యాక్చువల్గా నాగవంశీ పోటీ లేకపోతే మీరు ఈ సినిమాని తక్కువ కొనుక్కునేవాళ్ళు. అంతే. అంటే అది అందులో ఒక చిన్న మిస్టేక్ కూడా ఉందండి, అది చెప్తున్నాను నేను. ఇప్పుడు సునీల్కి ధైర్యం తక్కువ, నాకు ధైర్యం ఎక్కువ. ఇది గత 6 months ముందే క్లోజ్ చేయాలి. సునీల్ ఏమనేవాడు నన్ను, అన్న ఆవు ఇంకా తగ్గుద్ది, మనకే వస్తుంది, మనకి కాదని పోదు అంటే అన్నది. అలా ఉండదు సునీల్. వ్యాపారం అనేది కాంపిటీషన్ వచ్చినప్పుడు రేపు మార్కెట్ ఎటో పోతుంది అని ఆయన చెప్పింది ఏం తెలుసా అప్పుడు నాకు, అన్న మనకి 80% 30 కోట్లకి ఈజీగా వచ్చేస్తుంది సినిమా అన్నాడు. ఇవాళ ఎంత పెరిగింది చెప్పండి సినిమా? 45 కోట్లకి. అంటే నేను అనేది ఏంటంటే ఆ పొజిషన్లో నేను ఉంటే 30 కోట్లు కాదు, అది 35 అయినా కొట్టుకొచ్చేస్తాను. 35 కోట్లకి సునీల్ వెళ్ళాడు. ఆయన నాగవంశీ ట్రప్ గార్డ్ ఇస్తారు. అదే నాగవంశీ వెళ్ళాడు, ఇంకా చాలామంది వెళ్ళారు. బాబా నాగవంశీ ఒక్కటి పేరు కదా, నాగవంశీ ముందుండే మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు, మా ఇతరులు వెళ్ళారు. ఈసారి మాత్రం మీరు అందరూ కలిసికట్టుగా వెళ్ళి సాధించుకొచ్చినట్టుగా సినిమాని చేయాలి కదండి. ఇప్పుడు ఒకటి బన్నీవాస్ గారు, అందరూ, సునీలు అందరూ కలిసి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో మారిపోయింది సిస్టమ్. మొండోడు రాజు కంటే బలవంతుడని మేము మొండున్నామండి. నేను ఇప్పటికీ ఒక ఛాలెంజ్ చేస్తాను ఎవరినైనా సరే, సినిమా వ్యాపారంలో మా ముందు దిగితే నేను తగ్గను. మీకు ఒకటి తెలుసో తెలియదో, ఆచార్య సినిమా ఉంది, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆచార్య సినిమా 42 కోట్లు ఆఫర్ ఇచ్చాడు వరంగల్ సీను. మనం ఆల్రెడీ డబ్బులు ఇచ్చాం ఆ సినిమాకి, నైజాం కమిట్మెంట్ అడ్వాన్స్ ఇచ్చాం. సినిమా రేట్ ఫైనల్ కాలేదు. ఓకే, నిరంజన్ రెడ్డి గారు మాకు బాగా క్లోజ్. అతని చిరంజీవి గారు, కోరటాల శివ అందరు ఇన్వాల్వ్ అయ్యారు ఆ సినిమాలో. ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా లేదు 42 crores ఆఫర్ వచ్చింది అని చెప్పి వాళ్ళు ఇవ్వాలి.
అప్పుడు నిరంజన్ రెడ్డి గారు నాకు ఇట్లా భయ్యా ఇట్లా వచ్చింది, చిరంజీవి గారు, శివ గారు అందరూ రేట్ వస్తుంది కదా, ఎందుకంటే ఏం చేద్దామని అడిగాడు. ఏ రేట్ అయినా పర్వాలేదు భయ్యా, మనకే కావాలి. నేను మా రాజమౌళి నన్ను కన్విన్స్ చేయడం, వద్దు ఎందుకు మొండితనం, మనకెందుకు, లేదు రాదు సమస్య లేదు, సినిమా అది చేయకపోతే మనం వాల్యూ ఏంది అనేది నా పట్టుదల. దీంట్లో నన్ను లాస్ట్ వరకు లాగారు. లాగితే మళ్ళీ మన నిరంజన్ రెడ్డి గారు నన్ను కూర్చోబెట్టి నన్ను కన్విన్స్ చేసి, వద్దు భయ్యా నన్ను ఇంత రేట్ వద్దు మనకు అది అని చెప్పి ఆయన కన్విన్స్ చేసి నన్ను ఇద్దరు కలిసి కూల్ చేశారు. మిమ్మల్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు. అంటే నేను అనేది ఏంటంటే అలా వెళ్తాను నేను సక్సెస్ ఫెయిల్. మీకు కొట్టాలి మధ్యలో ఎందుకు చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది? కమ్యూనికేషన్ గ్యాప్ అని కాదు, ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్కి ఏంటంటే నా సినిమా ఎక్కువ రేట్ అమ్మింది. ఇప్పుడు ఒక రోజుల్లోనేమో నా సినిమా సూపర్ హిట్ అయిందనే దగ్గరికి వెళ్ళి నా సినిమా ఇంత బిజినెస్ చేసిందనే గొప్పతనానికి వచ్చింది ఇండస్ట్రీ ఈరోజు. కానీ అది సక్సెసా ఫెయిల్యూరా ఎవ్వరు చూడట్లా. ఇవాళ వేస్తున్నారు, ఒక పోస్ట్ వేస్తారు 200 కోట్లు 300 కోట్లు 400. ఇక అందరి మీకు అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు దాంట్లో మేము లేము అని అనట్లేదు, ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, అందరికీ తెలుసు. అది మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నా మీకు తెలుసు, మాట్లాడుతున్నా నాకు తెలుసు కదా. మనం కడుపు చించుకుంటే అదేమంటారు కదా, సామెత ఉంది కదా, అలా మనమేమి మాట్లాడుకుంటూ ఉండలేక నోరు మూసుకోవడం తప్ప ప్రవాహంలో కొట్టుకోవడమే తప్పదు. ఎందుకు తప్పదు అంటే మనం చేయకపోతే మనం నెగిటివ్ అవుతున్నాం కదా, చెయ్యాలి. ఇట్లా అందరూ చేస్తున్నారు, ఫైనల్గా దాన్ని సక్సెస్ అనిపించుకుంటున్నారు వాళ్ళు. కానీ మనకు సక్సెస్ కాదు. అక్కడ మీకు ఆయనకి గ్యాప్ వచ్చిందా? ఎవరికి? అలా లేదు, ఆయనతో మాకేం గ్యాప్ లేదు. ఇప్పటికీ ఏంటి కలెక్షన్ ఎక్కువ రావాలని ఎక్కువ రేట్ వస్తుంది కదా, తక్కువ రేట్లు ఎందుకు ఇవ్వాలి? సినిమా 42 కోట్లు అంటే ఆ రోజు పెద్ద రేటు కదండి సినిమా. అప్పటికి నైజాంలో 42 కోట్లు రేటు కదా, అలా ఉండదు. ఎవరికి నా సినిమా ఇంత బిజినెస్ చేసింది అనేది ఉంటుంది కదా ఆయనకి. దాంట్లో అయినా రేట్ వస్తుంది కదా. ఇక రకరకాలుగా అప్పుడు ఇండస్ట్రీలో కూడా ఏంటి, మరీ ఒకటే సైడ్ మోనోపోల్ అవుతుంది, కొత్తోడు వస్తున్నాడు ఎంకరేజ్ చేద్దాం అనేది ఒకటి ఉంటుంది కదా. అలా మంది ఎంకరేజ్ చేశారు పాపం.